హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రెసిపీ చూపిస్తున్నాను. కొబ్బరి పాలతోని వంకాయ కర్రీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మామూలుగానే కొబ్బరితో మనకి ఏ రెసిపీ చేసినా కానీ మంచి రుచి ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇది మనం మామూలుగా పచ్చి కొబ్బరితోని పాలు తీసుకొని ఈ కర్రీలో వేసి తయారు చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అరకిలో వంకాయలకి ఒక 4 స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర 1/2 స్పూను, అలాగే ఆవాలు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి, అలాగే ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని దీంట్లో వేసేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత పసుపు 1/2 స్పూను, 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. అలాగే కొంచెం ఫ్రెష్ కరివేపాకు. ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కూరకి. దీంట్లోనే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ నూనెలోనే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి దీంట్లో వేసేసుకోండి చిన్న ముక్కలుగా. ఈలోపు మీరు పచ్చి కొబ్బరిని అరచిప్ప మనకి కొబ్బరి తీసుకొని చిక్కటి పాలని మీరు కొంచెం నీళ్లు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా వడకడితే మనకి కొబ్బరి పాలు తయారవుతాయండి. అలాగే టమాటాని కూడా దీంట్లో వేసుకొని కొంచెం వేయించుకోండి. టమాటా మనకి తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేసేసుకోవాలి. మనకి తొందరగానే ఉడికిపోతాయండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉంచేస్తే మనకి త్వరగా ఉడికిపోతాయి. సరిపడంత ఉప్పు వేసుకోండి. మీరు తినేంత, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఉప్పు వేసి కంప్లీట్గా కలపండి. కలిపి మూత పెట్టేసి అలాగే ఉంచేస్తే ఒక 5 నిమిషాలు త్వరగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా మనకి ఉప్పు వేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో మీరు సరిపడంత మనం చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, దీనికంటే ముందు కొంచెం చింతపండు రసాన్ని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి పాలు దీంట్లో వేస్తాం కాబట్టి మరీ చప్పగా ఉంటుంది. అందువల్ల మనం చింతపండు రసం కొంచెం వేసాము. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు చిక్కటి కొబ్బరి పాలని దీంట్లో వేసేసుకోవాలి. మనం ఈ వంకాయలన్నిటిని కూడా ఓన్లీ కొబ్బరి పాలలోనే ఉడికిస్తాము. అందువల్ల రుచి బాగా వస్తుంది. ఇప్పుడు ఏమాత్రం మరీ ఎక్కువగా కలపకుండా అలాగే మూత ఉంచేసి కొంచెం కొబ్బరి పాలు ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందామండి. సరిపడంత కారం వేద్దాం. ముందుగా 1 స్పూను కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి. అలాగే జీలకర్ర పొడి 1/2 స్పూన్ కూడా వేసుకొని కలపండి. చూడండి, ఈ విధంగా కొంచెం మనకి గ్రేవీ లాగా కూడా ఉంటుందండి. ఇలాగే ఉంచేస్తే మనకి కంప్లీట్గా ఉడికిపోతే ఈ కొబ్బరి పాల పేస్ట్ అన్నది రాదు. అలాగే చిన్న ముక్క బెల్లం ముక్క వేస్తున్నాను దీంట్లో. వేసిన తర్వాత చివరిలో మనం కొత్తిమీర వేసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ముఖ్యంగా అయితే చపాతీలోకి అయితే మంచి రుచికరమైన ఈ కొబ్బరి పాల వంకాయ కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం తర్వాత రైస్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. కొబ్బరి పాలతోని ఈ వంకాయ కూరని మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నా రెసిపీ మరింత లైక్ చేసి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.